మిత్రులారా, ఈ వీడియోలో నేను చెప్పబోయే అంశం ఏంటంటే, నిన్న విజయవాడలో మల్లాది విష్ణు గారి టెంట్ పీకేసి నానా బీభత్సం చేసిన గురించి. అయితే దాని బ్యాక్గ్రౌండ్ చూడాలి మనం. ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఆ డిఎస్సిలో ఏదో అవకతవకలు జరిగాయి, దాని మీద ఫలానా వాళ్ళు రాజీనామా చేయాలంటూ వైఎస్ఆర్సీపీ హడావిడి చేస్తుంది. అందులో భాగంగా మల్లాది విష్ణు ఒక టెంట్ వేసుకొని కూర్చొని ఉన్నాడు. దాని మీద బోండా ఉమ ఈ మధ్యనే పగిలిపోయింది కదా, అంబటి రాంబాబుతో వేదిక పంచుకున్నందుకు పిలిపించి ఆగ్రహం వ్యక్తం చేయటం, వివరణ అడగటం. నేను ఎవరికి భయపడేవాడిని కాదు, నేను ఎటు చెప్పాలో అటు చెప్తా, అది ఇది అనుకుంటున్నాడు కదా. ప్యాచప్ కార్యక్రమం కింద ఏంటంటే, ఎక్కడో ముత్యాలంపాడు దగ్గర వీళ్ళు టెంట్ వేసుకుంటే ఈయన కూడా పోటీ టెంట్ వేస్తాను అనుకుంటూ వెళ్ళి నానా రచ్చ చేశారు. ఇది అందరి కాళ్ళ ముందు కనపడింది. అయితే మన పత్రికలు తెలుసుగా, మన దినపత్రికలు దాన్ని చూపించవు. ఎందుకు చూపిస్తాయి? ఎందుకంటే బహుశా విజయవాడ సిటీలో మూత్రశాలలకి కొరత ఉన్నట్లుంది. అందువల్ల ఏంటంటే పాపం ఆ నిరసన తెలియజేయడానికి వచ్చిన వాళ్ళు మూత్రం ఎక్కడ పోసుకోవాలో తెలియక అక్కడ పోసుకున్నట్టున్నారు అని కొంతమంది చెప్తున్నారు. అది నిజమా కాదా అనేది వెరిఫై చేయడానికి కానీ, ఆ దృశ్యాలు చూడటానికి కానీ మనకంత ధైర్యం లేదు, ఓపిక లేదు. మీరు టెంటును పడేస్తారు. అయితే ఇక్కడ ఒక విషయం ఉంటుంది. పోలీసులు దగ్గరే ఉన్నారు, ఇరు వర్గాల్ని చెదరగొట్టారట. మన దినపత్రికలతో ఈ దినపత్రికల్లో నేను చూసినాను, రెండు వర్గాలని చెదరగొట్టారట. అక్కడ మల్లాది విష్ణు గారిని మమ్మల్ని బలవంతంగా ఎక్కిస్తున్నారు అంటే నాకు నవ్వు వచ్చింది. ఎక్కుబాబు బండి అంటే ఎక్కనోడిని మరి బలవంతంగా ఎక్కించుకు ఎలా ఎక్కిస్తాడు? అది మల్లాది విష్ణు గారికి సంబంధించిన విషయం. మల్లాది విష్ణు గారి టెంటుని భగ్నం చేయడం ద్వారా చంద్రబాబు గారి దగ్గర మార్కులు కొట్టేయటం బోండా ఉమా వ్యూహం అని చాలామంది ఈపాటికే ఇంటర్నెట్లో చెప్పేసి ఉంటారు. ఎందుకంటే అది తప్పితే వేరేది ఇంకా విజయవాడకు సంబంధించి మురికివాడలు, అభివృద్ధి, ఇళ్ల పట్టాల క్రమబద్ధీకరణ, ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాలు, ఇవన్నీ సడన్గా బోండా ఉమ్మ గారు ఈ కార్యక్రమాలను చేపట్టి చంద్రబాబు గారికి అందిస్తే చంద్రబాబు గారేమో ఆ అధికారులను ఆదేశిస్తారు, ఆ కార్యక్రమాల్లో మనం పాల్గొంటున్నాం అని చెప్పేసి. ఇది ఒక పొలిటికల్ స్టంట్. ఈ స్టంట్ మీద ఉన్నట్టుంటే ఇంకొక, అసలు ఆయన్ని చూస్తే ఇప్పుడు కాదు, మాకు 2014-19 మధ్యలోనే అనిపించింది, ఇంత గొప్ప నటులు రాజకీయాల్లో ఎందుకున్నారు, బయటికి రావాలి కదా, నటనా రంగాన్ని కూడా ఏలాలి అని. నెల్లూరు బ్రదర్స్ ఎవరో తెలుసు కదా, ఒక ఆయన సిటీకి, ఒక ఆయన రూరల్కి, కోటంరెడ్డి, అనిల్ కుమార్. ఇప్పుడు కోటంరెడ్డి గారేమో సడన్గా ఎన్నికల ముందు జ్ఞానోదయం అయ్యి టీడీపీకి ఓటేసి ఇంకా సిగ్గు ఎగ్గు లేకుండా నేను ఓటేయలేదు నిరూపించమంటాడు. నా ఫోన్ ట్యాప్ అయిందంటాడు, కేసు పెడతానంటాడు. కేసు పెట్టే ఉంటాడు, ఏమైందో తెలియదు మనకి. ఇప్పుడు అనిల్ కుమార్ గారేమో ఇంకా వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారు. ఇంతకన్నా ఏం చేస్తారు, నన్ను అరెస్ట్ చేస్తారు అంతే కదా అని మధ్య ఏదో రంకెలేస్తున్నట్టున్నారు. బహుశా ఆయనకు కూడా అరెస్ట్ యోగం ఉండొచ్చు. టీడీపీ వాళ్ళు ఎప్పుడు పెడతారో కేసు చూడాలి. మరి కోటంరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి, అంటే బహుశా ఆయనకి ఆదేశాలు అన్నీ ఉంటాయి, నువ్వు ఇలా కూర్చుంటే మంత్రి పదవి నేను ఆశించడం తప్పే ఉందని రంకెలేయటం కాదు కోటంరెడ్డి గారు, మీరు పని చేయాలి క్షేత్రస్థాయిలో. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని బాగా విమర్శించాలి, అప్పుడు కదా బాగా పనిచేస్తున్నట్లు అని సడన్గా జ్ఞాపకం వచ్చినట్లు ప్రెస్ మీట్ పెట్టేసేసి అన్ని రకాల అంశాల మీద నేనే స్పందిస్తానంటే అది ఆయన హక్కు, ప్రెస్ మీట్ కాదు. కాకపోతే ఒక బహిరంగ సభకి ప్రెస్ మీట్కి అర్థం లేదా? మైకులు ఉంటాయి, యాంప్లిఫైయర్లు ఉంటాయి, బాగానే అనిపిస్తుంది కదా, పెద్దగా కేకలేస్తున్నాడు ఆయన. బహుశా నాటక రంగం నుంచి వచ్చారేమో, అంటే నాటక రంగం నుంచి ప్రేరణ పొందారేమో. మరి చివరకు ఉన్నటువంటి విలేకరులు కూడా కనపడేలాగా చాలా పెద్దగా మాట్లాడుతున్నారు అన్నమాట. మైకులు ఉన్నారు, ఫైన్. ఆయన ఒకటి, అతనెవరో పచ్చిబూతులతో విరుచుకోబడి ఆ తర్వాత నెడ్డి విరగొట్టేసుకొని ఈ మధ్య జ్ఞానోదయమై వైఎస్ఆర్సీపీ నేత ఇంటి ముందు ధర్నాకు దిగినటువంటి హోరుగడ్డ అనిల్ మీద స్పందించండి అని ఎవడో అడిగితే నా స్థాయి అది కాదు అంటాడు, మళ్ళీ మాట్లాడతాడు దాని గురించి. మరి ఇక స్థాయి ఉందా లేదా అది పక్కన పెడితే, పేకాటలో గెలిచిన వాళ్ళకి డిఎస్సిలో ఉద్యోగం ఇచ్చినట్టు నిరూపిస్తే నా శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తాను అంటాడు. ఇంకా 3 ఏళ్లే ఉంది, మీరు రాజీనామా చేసినా చేయకపోయినా ఇంకా 3 ఏళ్లే ఉంది. దానికి ఎందుకు పోయి ఉప ఎన్నికల కోసం అంత తాపత్రయం? పేకాటలో గెలిచిన వారికి ఉద్యోగం ఇచ్చారు అని చెప్తే ఆయన రాజీనామా చేస్తాడట. పేకాట అని వీళ్ళు సాధారణ భాషలో అందరికీ అర్థమయ్యేటట్టంటే బ్రిడ్జ్ గేమ్ కూడా ఇచ్చిన జీవోలో ఉంది అని జీవోని చూపించి పేర్ని నాన్నగారు ఇప్పటికీ చాలాసార్లు మాట్లాడారు.
బహుశా జుగుప్సాకర భాషలో, అసభ్యకరమైన భాషలో మాట్లాడే వాళ్ళతో కోటంరెడ్డి గారు సవాలు చేయరు. ఆయన చక్కని భాష మాట్లాడతాడు కాబట్టి పేర్ని నాని గారు వాడే తెలుగు భాషకి సమాధానం చెప్పవచ్చు. సవాళ్ళు ప్రతి సవాళ్ళని పక్కన పెడితే స్పోర్ట్స్ కోటాలో కొంతమందిని నియమించిన మాట నిజమా కాదా, అందులో బ్రిడ్జ్ గేమ్ ఉంది నిజమా కాదా, దాని గురించి మాట్లాడండి. పేకాటలో గెలిచిన వాళ్ళకే ఇచ్చారనో, ఇంకా నయం ఫలానా గేమ్లో పాల్గొన్న వాళ్ళకే ఇచ్చారనో అని షరతులు పెట్టడం ఏంటి? మీరు స్పోర్ట్స్ కోటాలో ఎలాంటి ఇంటర్వ్యూలు లేకుండా ఇచ్చారా లేదా ఉద్యోగాలు, దాని గురించి మాట్లాడండి. ఇక అవకతవకలు జరిగాయా లేదా అనేది కోర్టులు చూసుకుంటాయి. మాజీ మంత్రిగా మీరు కానీ, పేర్ని నాని కానీ, ఇంకోళ్ళు కానీ డిసైడ్ చేసేది కాదు. కేసులు పెడితే కోర్టులు చూసుకుంటాయి. లేదు అనుకోండి, మనం రాజకీయ పరమపద సోపాన పదంలో ఎక్కడి నుంచి ప్రారంభమయ్యామో మళ్ళీ అక్కడికే చేరినట్లు అవుతుంది అన్నమాట. దానికోసం పోయి పెద్ద పెద్ద సవాళ్ళు, ప్రతి సవాళ్ళు అవసరమా? లేకంటే ఇంప్లీడ్ అవ్వచ్చు. ఆల్రెడీ హైకోర్టులో ఒక పిల్లు ఉంది, 3 వారాలకే వాయిదా వేస్తున్నారు. దాంట్లో ఇంప్లీడ్ అవ్వచ్చు. నా పిటిషన్ని కనుక విచారించకుండా ఈ పిటిషన్ని విచారణ చేయవద్దు అని కోరచ్చు సింపుల్గానే. ఈ పిల్లుని పర్వతరెడ్డి గారు వేసినటువంటి పిల్లుని వెంటనే విచారించవద్దు, అది ఎటు విచారణకు వచ్చేటట్టు ఏం కనపడట్లేదు, కానీ తీసుకునేటట్టు కనపడట్లేదు. అయినా కూడా ఇంప్లీడ్ అవ్వచ్చు. ఇంప్లీడ్ అయ్యి ఇంకా మార్కులు కొట్టేసేయచ్చు. అది కదా ప్రెస్ మీట్ పెట్టి రంకెలేసేసి సవాళ్ళు చేసినంత మాత్రాన శాసనసభ్యత్వాలు ఊడేదే లేదు. మీరు నిజంగానే రాజీనామా చేసినా అది ఆమోదించే పరిస్థితి ఉండదు. స్పీకర్ గారు మీరు భావోద్వేగాలతో నిర్ణయం తీసుకున్నారు, ప్రతి సవాళ్ళు చేశారు, దీంతోనే అయ్యింది అంటారు. ఏది మీరు నిజంగానే రాజీనామా చేసినా కూడా జరిగే పని. కాబట్టి ఈ రాజకీయ స్టంటులు, పొలిటికల్ స్టంటుల మధ్యలో విజయవాడలో కొన్ని బహిరంగ మూత్రశాలలు కనుక ఎక్కడన్నా ఏర్పాటు చేస్తే మంచిదని నేను భావిస్తున్నాను. అంతేగాని ప్రత్యర్థి పార్టీలు వేసినటువంటి శిబిరం మీద అలా మూత్ర విసర్జన చేసి ఉన్నారు అనే ఆరోపణ నిజమైన పక్షంలో విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ గారు తప్పకుండా కొన్ని బహిరంగ మూత్ర విసర్జనశాలలు ఏర్పాటు చేయాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది అని నాకు అనిపిస్తుంది నిన్నటి సంఘటనతో. మరి చాలా ఆవేశంగా ఉంటారు, రంకెలేస్తుంటారు, ప్రత్యర్థి పార్టీల మీదకు విరుచుకుపడుతుంటారు పరస్పరం 2 పార్టీలు. మరి వీళ్ళు మూత్ర విసర్జనకి సరైన స్థలం లేకపోతే ఎలా? అంచేత ఆ దిశగా విజయవాడ సిటీ కార్పొరేషన్, మున్సిపల్ కార్పొరేషన్ బహుశా మరి గడువు ముగిసినందున కొత్త మూత్రశాలలు ఏమైనా నిర్మించలేకపోయారేమో, కానీ అది కూడా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఈ ఆరోపణైనా లేకపోతే నిజంగానైనా ఆ కార్యక్రమం జరిగిందా అనేది కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే నన్ను బలవంతంగా ఎక్కిస్తున్నారు, మేము శాంతియుతంగా ధర్నా చేస్తున్నామంటే పోలీసు వ్యాన్ ఎక్కండి అన్నప్పుడు బలవంతంగానే ఎక్కిస్తారు. అంటే మనం స్లోగన్లు ఇచ్చేటప్పుడు కనీసం ఇవి కూడా చూసుకోరా అనిపిస్తుంది ఏ పార్టీకి సంబంధించిన. అయితే నువ్వు అక్కడెక్కడో చేయకుండా ఇక్కడెందుకు చేసావని ఇంకొకళ్ళు దౌర్జన్యానికి దిగటం, దాని మీద ఇంకొకళ్ళు ప్రెస్ మీట్లు పెట్టడం, నిరసన తెలిపే హక్కు మీకు లేదనడం, ఇదంతా ఏపీ రాజకీయం అనిపిస్తుంది.